సమస్త ఘనత మహిమలు ప్రభువైన యేసుక్రీస్తుకే చెందునుగాక. ఈ దిన వాక్యము ధ్యానించుకుందాం. 90వ కీర్తన 17వ వచనం చదువుకుందాము. 90వ కీర్తన 17వ వచనం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఈరోజు దేవుడిచ్చినటువంటి కృప ద్వారా దేవుని ప్రసన్నత మా మీద నుండునుగాక అని మరి ఇక్కడ భక్తుడైన మోషే చేసిన ప్రార్థనలో మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మనందరికి ఇష్టం దేవుని ప్రసన్నతకి మనమందరం పాత్రులు కావాలని. ఆయన యొక్క వెలుగు, ఆయన ప్రసన్నత మన ముఖములో కనిపించాలని మనం ఆశిస్తుంటాం. అదే ప్రార్థన మోషే భక్తుడు చేసి ఉంటున్నాడు. ఏమని? మా దేవుడైన యెహోవా ప్రసన్నత. అన్ని ఈవులు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రసన్నత కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. దేవుడు మనకి తోడుగా ఉంటే మన చేతి పనిని ఆశీర్వదించునుగాక అని ప్రార్థన పూర్వకంగా ప్రాధేయపడుతున్నటువంటి మాటలు ఇవి. కనుక ఈరోజు నీవు నేను కూడా మనం ధ్యానించుకుంటున్నాము, యెహోవా ప్రసన్నత మాకుండునుగాక అనే విశ్వాసముతో మనం ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టలైన బిడ్డలుగా, దూరస్థులము కాక దేవునికి సమీపస్థులంగా ఉంటూ ఆయన ఆజ్ఞలు గైకుంటూ దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. కనుక దేవుని ప్రసన్నత గురించి ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్న ప్రార్థనను మనం చూస్తుంటున్నాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము. కొన్నిసార్లు ఎంత కష్టపడినను కూడా దాన్ని అనుభవించలేకపోతున్న వారిని మనం చూస్తుంటాం. కనుక మనం ఏది చేసినప్పటికీ కూడా దేవునిని ప్రార్థిస్తూ కొనియాడుతూ ఎంత కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, లేదా మా చేతి పనిని దీవించమని మనము ప్రాధేయపడుతుంటాం. దేవుని ప్రసన్నతకు ఎప్పుడైతే బాధ్యులమో, ఎప్పుడైతే దేవుని ప్రసన్నత క్రింద మనం ఉంటామో ప్రతిదీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మన చేతి పనిని ఆశీర్వదించే దేవుడు, కష్టార్జితమును అనుభవించి దేవుణ్ణి స్తుతించాలని ఇష్టపడే దేవుడు. కనుక భక్తుల యొక్క ప్రార్థనలు ఈ దినాన నీవు నేను కూడా చేసుకోవాలి. మనం ఊరికి ఎంత కష్టపడినప్పటికీ కూడా అది అనుభవించినప్పుడు విలపిస్తుంటాం, రోధిస్తుంటాం. అయ్యో ఏంటి నా జీవితం, ఎంతో కష్టపడినాను కానీ నేను అనుభవించలేకపోతున్నాను ఎందుకు? ఆ ప్రశ్న మనలో కలిగినప్పుడు వెంటనే దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రసన్నతనిచ్చే దేవుడు, మన చేతి పనిని దీవించే స్థిరపరిచే దేవుడు. అంతేకాదు కష్టార్జితాన్ని అనుభవించటానికి కృప చూపే దేవుడు. కనుక నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవుని ప్రసన్నతకి మనము బద్ధులమై ఉండాలి. ఆయన ప్రసన్నత కావాలని ఆశిస్తే తప్పకుండా అందించే దేవుడు మనకు ఉన్నాడు. కనుక అంతేకాకుండా కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మన చేతి పనిని స్థిరపరిచేది కూడా దేవుడు అని నీవు నేను తెలుసుకోవాలి. అందుగురించే ఇంకనూ మనం చూసినట్లయితే కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం చూద్దాం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మొట్టమొదటిగా మనం చేయాల్సింది, దేవుని ప్రసన్నత మనకు కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మనము నడిచే మార్గము, మనం వెళ్ళే మార్గము, మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాము, మన మార్గం అంతయు, మన జీవిత మార్గం అంతయు కూడా ఎవరికి? దేవునికి అప్పగింపాలి. అందుగురించే ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఇలా అన్నారు, నేనే మార్గమును అని అన్నారు. మార్గమైన దేవుణ్ణి నీవు నేను వెంబడించినప్పుడు మనము నడిచే మార్గము, మనం చేసే పనిలోని మార్గము, మనం తలంచే తలంపులు ప్రతిదీ కూడా ఒక మార్గముగా ఉంటున్నవి. కనుక నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, అప్పుడు ఆయన ప్రసన్నతకి నీవు పొందుకుంటావు అని మనం ఇక్కడ వాక్యం చూస్తున్నాం. నీవు ఆయనను నమ్ముకొనుము. మొట్టమొదట నా మార్గాన్ని దేవునికి అప్పగించులాగున నీవు నేను నడుచుకోవాలి. అంతేకాకుండా నీవు ఆయనను నమ్ముకొనుము. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో ఆయన మార్గాన్ని మనం ఎన్నుకుంటాం.
దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన మార్గాన్ని ఎన్నుకోము. మన ఇష్టానుసారమైన మార్గంలో మనం పయనిస్తూ ఉంటాము. మన ఇష్టం వచ్చిన రీతిగా చేస్తుంటాం. అప్పుడు దేవా నువ్వు మా చేతి పనిని స్థిరపరచు దేవా అంటే ఎలా ఉంటుంది? ఉండదు. కనుక ఎప్పుడైతే దేవుడికి సమీపస్థులంగా ఉంటూ ఆయన ప్రసన్నతకి లోనవుతూ మన మార్గంని ఆయనకు చూపిస్తే, ఆయనకు అప్పగించి ఆయనను నమ్ముకున్నట్లయితే ఆయన నీ కార్యమును నెరవేర్చును. చాలా క్లియర్గా మనకు ఉపదేశించబడుతున్నాము వాక్యం చేత. ఆయన కార్యము మనకు నెరవేర్చును అని మనము చూస్తుంటున్నాము. మొట్టమొదటిగా దేవుని ప్రసన్నత కావాలని మనము ఆశిస్తే, దేవుని ప్రసన్నతకి మనము లోనవ్వాలని మనము ఆశిస్తూ, అంతేకాదు మా చేతి పనిని స్థిరపరచుమని దేవుణ్ణి అడుగుకున్నప్పుడు మనము చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. అదే ఆయనకి మన మార్గాల్ని అప్పగించాలి. ఆ తర్వాత ఆయనని నమ్ముకోవాలి. అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చును. మన కార్యము నెరవేర్చాలంటే కొంత క్రమము అనేది ఉండాలి. మనకు క్రమం లేకుండా మన ఇష్టానుసారంగా ఉంటూ దేవా నాకు ఎందుకు జరగట్లేదు అని ప్రశ్నిస్తే ప్రయోజనం లేదు. కనుక దేవునికి మన జీవిత మార్గం అంతా కూడా ఆయనకి అప్పగించాలి. ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముకోవాలి. అప్పుడు కానీ దేవుడు నీ కార్యమును నెరవేర్చును అని మనము దైవవాక్యంని చూస్తుంటున్నాం. అలాగే చూస్తే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనం మొట్టమొదటిగా చూస్తే దేవుని ప్రసన్నత మనకి కావాలి. మన చేతి పనులను స్థిరపరచాలి అనంటే నా మార్గమును దేవునికి అప్పగించాలి. అంతేకాకుండా నా పనులన్నీ కూడా దేవునికి అప్పగించాలి. అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును అని మనం చూసాం. ఇక్కడ చూస్తే నీ పనుల భారము, నీ పనులు అనేకములు పెట్టుకుంటావు, నీ భారం అంతా కూడా ఆయన మీద మోపుము. అందుకే మనము మత్తయి సువార్తలో చూస్తాము, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభువైన యేసుక్రీస్తు పిలుపు వాక్యము. ఆయన మనల్ని పిలుస్తున్నాడు ప్రేమతో. దేవుడు పిలిచే మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న మాటని మనం చదువుకుంటున్నాం. కనుక మొట్టమొదటిగా మన మార్గం అప్పగించే వారంగా ఉండాలి. ఆయన్ని నమ్ముకోవాలి. అప్పుడు ఆయన మన కార్యాలను నెరవేరుస్తాడు. మనం సామెతలలో కనుక చూస్తే, మరి సామెతలు నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఎంతో భారభరితమైన పనులు పెట్టుకొని మనం మూలుగుతూ ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన పనుల భారము దేవుడి దగ్గర పెట్టినప్పుడు మనకు తెలియకుండానే అది చేయకూడదు, ఇది చెయ్యు అనేది మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కనుక అది మనము గ్రహించినప్పుడు మన భారం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఎందు గురించి అనంటే, దేవుడు మనకి హెచ్చరిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మన పనుల భారం ఆయన మీద పెట్టినప్పుడు ఆయన మనల్ని హెచ్చరిస్తుంటాడు. ఆ పని నీకు ఈరోజు అవసరం లేదు, నువ్వు రేపు చేసుకో, ఇది ఇలా చెయ్యు, ఇది ఇలా కాదు, ఇది అలా కాదు అనే ఒక హెచ్చరిక అనేది మనలో కలుగుతూనే ఉంటుంది. మనం అవి విని గ్రహించుకున్నప్పుడు మనము సరైన రీతిలో నడుస్తాము. మన పనుల భారము యెహోవా మీద మోపుతాము. అప్పుడు నీ ఉద్దేశము ఆయన సఫలపరుస్తాడు. సఫలపరిచేది దేవుడే. ప్రణాళిక నీవు వేసుకోవచ్చు, కానీ ఆ కార్యాన్ని సఫలపరిచేది దేవుడే అని మరి మనం చూడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక మనం ఏది చేసినప్పటికీ కూడా దేవుని ప్రసన్నతకి మనం లోన్ కావాలి. దేవుని ప్రసన్నత నాకు కావాలి. నా చేతి కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించాలి, లేదా నా చేతి పనిని ఆయన స్థిరపరచాలి అంటే నా మార్గము, నా జీవిత మార్గం అంతా కూడా ప్రభువుకి అప్పగింపాలి. దేవుణ్ణి నమ్ముకునే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడని దేవుడు సెలవించుచున్నాడు. మరి అలాగే చూస్తే నీ పనుల భారము, నీ ఎన్నో ప్రయాసపడి పనులు చేస్తుంటున్నావేమో, అవన్నీ కూడా తండ్రికి మొరపెట్టుకో. నీ పనుల భారము ఆయన మీద మోపినప్పుడు నీ ఉద్దేశములు సఫలపరిచేది కూడా దేవుడే అని మనం చూస్తుంటున్నాం. అలాగే 27వ కీర్తనలో కూడా మరొక మాటని చదువుకుందాము. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం.
యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని. ఏంటి ఆ వరము? యెహోవా యొద్ద ఒక వరం అడిగాడు. ఆ వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. ఎక్కడో వెతికితే దొరకదండి. మనము ఏది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం. మనం షాప్కి వెళ్ళాలంటే, బట్టలు కొనుక్కోవాలంటే బట్టల షాప్కే వెళ్తాం. లేదా చికెన్ మటన్ కొనుక్కోవాలంటే ఆ షాప్స్కే వెళ్తాం. కూరగాయలు కొనుక్కోవాలంటే ఆ షాప్స్కే వెళ్తాం. కనుక ఇక్కడ మనం దావీదు గారు రాస్తూ ఏమంటున్నారంటే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను, అది ఎక్కడ దొరుకుతుంది అని వెతికితే యెహోవా ప్రసన్నతను చూచుటకు, దేవుని ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు. దేవుని ధ్యానించాలనంటే ఆయన ఆలయము, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థలములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. చివరికి మనం చూసినట్లయితే మనం ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడిని ఒక వరం అడుక్కున్నాడు. ఆ వరం ఎక్కడ దొరుకుతుందని చూస్తే దేవుని మందిరములోనే నా జీవిత కాలం అంతయు అక్కడ ఉన్నట్లయితే ఆయన ప్రసన్నతను నేను చూస్తాను. మనం ఈ వేరే పనులు చేసుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ మన అనుదిన పనులు ముగించుకుంటూనే దేవుని నామస్మరణ చేస్తున్నటువంటి బిడ్డలు అనేకులు ఉన్నారు. మనం కూడా చాలాసార్లు తెలిసి తెలియక కూడా నేను పాట పాడాలి అనుకోకుండానే మనం ప్రయాణం చేస్తూ పాటలు పాడుకుంటాం. ఏదైనా చూసినప్పుడు వాక్యం గుర్తుకు రావచ్చు, ఏదైనా చూసినప్పుడు బైబిల్లోని ఒక సంఘటన గుర్తు రావచ్చు. ఇవన్నీ కూడా మన జీవితాలలో వస్తూనే ఉంటాయి. కనుక దేవుణ్ణి తలపోసుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ మనము బ్రతుకుతుంటాం. అప్పుడు ఆయన ప్రసన్నతకి లోనవుతాం. కనుక ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడు, నేను నా జీవితకాలం అంతయు ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను చూస్తూ జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. మనం ఆరంభంలో చూసినట్లయితే ఆయన ప్రసన్నత కావాలని ప్రార్థనాపూర్వకంగా మోషే భక్తుడు చేసిన ప్రార్థనలో మనం చూసాం, మా చేతి పనిని స్థిరపరచుము. నిజమే, దేవుడు నా చేతి పనిని స్థిరపరచాలంటే నా మార్గము యెహోవాకు అప్పగించాలి, నా పనుల భారము ఆయన మీద వేయాలి. దేవుని దగ్గర అడిగిన వరంని పొందుకోవాలంటే ఆయన పొందు అవసరం, దేవుని పొందు అవసరమైంటున్నది. కనుక యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను అనగా దేవుని మందిరములో ఉంటేనే ఇది సాధ్యమా అనేది కాదు, కానీ కొంత సమయం ఇచ్చుకున్నప్పుడు మందిరంకి వెళ్తుండొచ్చు. తన పనులన్నీ ముగించుకుంటూ తన పనులలో ఉంటూ కూడా దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటూ జీవితాన్ని గడిపే భక్తులు అనేకులు ఉన్నారు. ఈ రోజులలో నేను కూడా మరి దేవుని ప్రసన్నతకి లోను కావాలంటే నిత్యము నిరంతరము యేసు నామ స్మరణ చేస్తూ మన జీవితాలని ముందుకు కొనసాగించుకోవచ్చు. మన మార్గము ఆయనకు అప్పగించాలి, మన పనుల భారము ఆయన మీద మోపాలి. ఆయన నమ్ముకున్నట్లయితే ఆ కార్యములు మన పట్ల జరిగించే దేవుడు ఉన్నాడు. అంతేకాదు ఆయన ప్రసన్నతని చూడాలంటే కూడా దేవనామ స్మరణ మనకు అవసరమై ఉంటున్నది. కనుక మనం ఏం చేసినప్పటికీ కూడా ప్రభువుని తలపోసుకుంటూ ఆయన ప్రసన్నతకి లోనే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.